ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు వీడియోలో శివపురాణంలోనే ఒక అద్భుతమైన మరియు ధర్మబద్ధమైన ఘట్టం శివపార్వతుల సంవాదం గురించి తెలుసుకుందాం. శివుడు తన నిజ రూపాన్ని చూపించి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగినప్పుడు పార్వతీదేవి సిగ్గుతో ఎలా సమాధానం చెప్పింది? సాక్షాత్తు పరమేశ్వరుడే భర్తగా వస్తానంటే ఏ అమ్మాయి అయినా వెంటనే ఒప్పుకుంటుంది కదా. కానీ పార్వతీదేవి మాత్రం గంధర్వ వివాహం అనగా బ్రహ్మ వివాహం చేసుకోవటానికి ఎందుకు నిరాకరించింది? స్వామి, మీరు మా నాన్నగారైన హిమవంతుని దగ్గరకు పెద్దలను పంపి ఆయన అంగీకారంతో నన్ను శాస్త్రోక్తంగా వివాహం చేసుకోండి అని పార్వతి ఎందుకు కోరింది? ఆమె మాటలకు శివుడు ఎంతగా సంతోషించాడు. చివరకు ఇద్దరు ఎవరి ఇళ్లకు వారు ఎలా వెళ్ళారు అనే విషయాలను ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.